హైదరాబాద్ హిమాయత్ నగర్ ఆదర్శ్ బస్తీలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పౌర సరఫరాల దుకాణం 602లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. అనంతరం నారాయణగూడ గాంధీ కుటీర్ వద్ద ఉన్న సన్నబియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ధనవంతుడు పేదవాడు అనే తేడా లేకుండా ప్రతి పౌరుడు సన్నబియ్యం తినాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా గత నెల మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇవ్వడానికి ప్రారంభించింది. హైదరాబాద్ సంబంధించి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల పోయిన నెల ఇవ్వలేకపోయినాం. ఈ నెల 1వ తారీఖు నుంచి 653 రేషన్ షాపులలో ఈ యొక్క సన్న బియ్యం ఇవ్వడం ప్రారంభమైంది. ఈ సన్న బియ్యం యొక్క కార్యక్రమంలో హైదరాబాద్ లో తెల్ల రేషన్ కార్డు పొందినటువంటి అందరూ కూడా తమరి యొక్క హక్కును బియ్యాన్ని తీసుకునేది మీ అవసరాలకు వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నూతన రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు అర్హులైన వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ సర్వే జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కొరకు ఇంటికి కొత్త కోడలు వచ్చినా, ఇంటి నుంచి బిడ్డ వేరేటికి వెళ్ళిపోయినా అటువంటి రేషన్ కార్డుల మార్పులు జరగనటువంటితో పాటుగా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా వారి ఇంక్లూడ్ కాక సరైనటువంటి రేషన్ రాక ఇబ్బంది పడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే ద్వారా తీసుకున్న సమాచారం కానీ ప్రజావాణిలో వచ్చినటువంటి అప్లికేషన్